కుండా వేస్తున్న అస్త్రమే ఇది. మేము మీకోసం ఉన్నాము, మీతోనే ఉన్నాము. ఇప్పుడు బాబు గారికి జగన్కి ఉన్న ఇందులో ఆలోచనలో ఉన్న తేడా ఏంటంటే, బాబు గారేమో బీసీలకి ఇప్పుడు కుల వృత్తి, ఇదిగో చేనేత కార్మికులకి ఇంత డబ్బులు ఇచ్చాం, కుమ్మరులకి ఇంత డబ్బులు ఇచ్చాం, మత్స్యకారులకి ఇంత డబ్బులు ఇచ్చాం, మీ గురించి మేము బాగా చూసుకుంటున్నాం, మేము వస్తేనే బాగా జరుగుతుంది, ఇలాగ పథకాల ద్వారా మీ జీవితాలు నా చేతుల్లో ఉన్నాయి, నేను మిమ్మల్ని చూసుకుంటున్నాను అంటాడు. జగన్ ఆ పథకాలన్నిటి జగనే కదా ప్రారంభించింది. మత్స్యకారులకు పథకం ఇట్లాంటివన్నీ కూడా, పెన్షన్లు ఇట్లాంటివన్నీ కూడా, బీసీ నేస్తం కూడా ఇచ్చాడు కదా అతను. అప్పుడు డబ్బులు కూడా ఇచ్చి అతను ఏమంటాడు, మీరు ఇంకా ఎదగాలి అంటే నెక్స్ట్ స్టెప్ పాలిటిక్స్ ఏనబ్బా, మీరు రాజకీయంగా నామినేటెడ్ పదవులు పొందండి, ఆ తర్వాత ఎమ్మెల్యేలు అవ్వండి, ఎమ్మెల్సీలు. ఓసీల సీట్లు ఇచ్చాడు కదా అతను బీసీలకి. మేయర్లు, కార్పొరేషన్లలో మున్సిపాలిటీ చైర్మన్లు ఇట్లాంటి వాటిలో బీసీలకు ఇచ్చాడు కదా. విజయవాడ జీవితంలో బీసీ మొట్టమొదట అయ్యింది అమ్మాయి పంచుమర్తనూరు. అది కూడా ఏంటి, లాటరీలో రిజర్వేషన్లో బీసీ మహిళ రాబట్టి, అక్కడ లాటరీలో బీసీ మహిళ రిజర్వ్ అయింది విజయవాడ కార్పొరేషన్, మహిళ బీసీ కాబట్టి ఎతికి మరీ తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత తెలుగుదేశం మళ్ళీ కోనేరు శ్రీధర్కి ఇచ్చింది కదా, ఓసీకే కదా ఇచ్చింది. జగన్ ఏం చేశాడు మరి, ఓసీగానే ఉన్నప్పుడు అమ్మాయి ఎవరు, నగరాల అమ్మాయికి ఇచ్చాడు కదా, భాగ్యలక్ష్మి ఎవరు ఉన్నది కదా అప్పుడు, నగరాల అమ్మాయికి బీసీ. ఆ క్యాస్ట్ అటు శ్రీకాకుళం జిల్లా అక్కడ ఉంటారు, తర్వాత మన గుంటూరులో నగరాలని ఒక ఏరియానే ఉంది, అక్కడ ఉంటారు బాగా. విజయవాడ 1 టౌన్, దాదాపు 30-40 వేల కుటుంబం.